అందరికీ నమస్కారం. డివోషన్ ఛానల్ ఈ వీడియో ఇస్తున్నాను, బట్ ఇది క్రైమ్ అవేర్నెస్ ఛానల్లో ఇవ్వాలి. బట్ డివోషన్ ఎందుకు ఇస్తున్నాను? మొన్న కర్నూలు బస్సు ప్రమాద ఘటన జరిగింది చూసారా? అక్కడ డ్రైవర్ చెప్పింది ఏంటి, హైవే నేను ఆ బైక్ మీద ఎక్కించాను, బట్ సడన్గా బ్రేక్ వేస్తే వెనకాల వెహికల్స్ వస్తాయి కదా గుద్దుతాయని చెప్పేసి నేను ముందుకెళ్ళి ఆపి అన్నాడు. అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయాడు. దానివల్ల కింద మంటలు వచ్చేసి బస్సు అంతా పేలిపోయింది. నిన్న మన కర్నూలు జిల్లా, నేను నంద్యాల జిల్లా, అంటే ఇక ఉమ్మడి కర్నూలు జిల్లా కింద వేసుకోవచ్చు. ఆలగడ్డి ఏరియా ఆల్రెడీ ముందు ఒక లారీ ఆగుంది. అది బస్సు అతను చూడలా, ఫాస్ట్గా వచ్చి లారీని కొట్టేశాడు. అంటే అప్పుడు ఏమైంది, లారీ ఆగుంది, వెనకాల వచ్చినటువంటి బస్సు దాన్ని కొట్టింది. ఈలోపు ఆటోమేటిక్గా ముందున్న వెహికల్ కొట్టిందంటే ఇది ఆగిపోయింది కదా, వెనకాల నుంచి వచ్చేసి ఇంకో లారీ దీన్ని కొట్టేసింది. దాంతో బస్సులో వెనక కూర్చున్నటువంటి ఇద్దరు చనిపోయారు స్పాట్లో, మిగతా గాయాలయ్యాయి. సో వీడియోకి ఇంటెన్షన్ ఏంటంటే, ప్రయాణాలు చేసేటప్పుడు ఎస్పెషల్ రాత్రి వేళల్లో కొంచెం ఒకదైనా తేడా జరిగినా బ్రేక్ వేస్తే ఇబ్బంది లేకుండా ఉండేలా చూసుకోండి. నెంబర్ 2, దండం పెడుతున్నాడు బాబు, ఈ వెహికల్స్ ఎవరైతే రాత్రులు ఆపుతున్నారో ఇండికేటర్ని ఇస్తామండి, లేదా రేడియం స్టిక్కర్లని వేసుకొని తగలాడండి. అప్పుడు ఏమైందంటే వెనకాల వచ్చేళ్ళకి అర్థమైంది ఆడేదో ఉందరా బాబు అని. అదర్వైజ్ ఆల్ ఆఫ్ సడన్గా ఇదైతే ఏంటన్నట్టు మొన్న ఆ ఇసుక లారీ కూడా అలాగే ఆగి ఉంది. రఘునాథపల్లి ఎక్కడ పాపం వరంగల్, అక్కడ కూడా ఇదే ద్వారం. ప్లీజ్ ఇకనన్నా ప్రమాదాలు ఆగాలంటే 1 స్పీడ్ లిమిట్ ఉండేలా చూసుకోండి, 2 ఇండికేటర్లు కానీ రేడియో స్టిక్కర్లు ఉండేలా చూసుకోండి ప్లీజ్.